మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 20 రోజుల నుంచి మీరు అసలైంది మైక్రో బ్రదర్ ఏమైంది రెడీ చూద్దాం. అరే ఏమైందిరా తమ్ముడు, నాకు తెలుసు కారా నువ్వు ఇంకా దగ్గర ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను సంపత్ నాయక్ని. గత 20 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తండాలలో గ్రామాలలో అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మంగ్లీ గారి యొక్క మలుపులు ఏ విధంగా తిరుగుతున్నాయనేది మీ మీడియా ప్రపంచం చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను మొన్న మంగ్లీ గారి పైన తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను వెళ్ళి తనని బ్యాన్ చేయవలసిందిగా తాత్కాలికంగా అనుకున్నాను. కానీ తనను తాత్కాలికంగా కాదు, తనని పూర్తిగా బ్యాన్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి మా ప్రెసిడెంట్ గారితో సంఘ గారితో కూడా మాట్లాడాను. అదేవిధంగా వేరే ఆర్గనైజేషన్ తెలంగాణ ఆర్గనైజేషన్స్ కూడా నేను సివిఎల్ నరసింహ గారితో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇక విషయంలోకి వస్తే మిత్రులారా, ఎంత దుర్మార్గం అంటే ఒకసారి చూపించండి. ఆమె మంగ్లీ గారు ఏమన్నారు, ఇది ఎక్కడిది, మా చేతులలో ఎదిగిందట. ఈమె ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎక్కడ పంజాగుట్ట దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఏమన్నది, అసలైంది మాకు ఆ మధుకు సంబంధమే లేదని చెప్పింది కదా. మీ మీడియా వాళ్ళందరూ సాక్ష్యం, ఇగో ఇక్కడ వీడియోలు కూడా సాక్ష్యం. నేను కేసు ఎవరిపైన పెట్టినన్నది, సింగపు అతను ఎవరు లాయర్ గారు సుబ్బు గారి పైన పెట్టినన్నది. అసలైంది మీకు మధు గారికి మీకు సంబంధమే లేదన్నావు కదా మంగ్లీ గారు. నువ్వు కూడా నా గిరిజన బిడ్డవే కదా, మీరు కూడా నా గిరిజన బిడ్డలే కదా. మీకు తెలంగాణ ఉద్యమంలో మేమందరం సపోర్ట్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడి ప్రాంతం కాకపోయినా నిన్ను గుండెలకు హత్తుకున్నాం. నిన్ను హత్తుకొని నీ పాటను కూడా తెలంగాణ ప్రజలకు ముద్దాడిపించేటట్టు చేసినావు. నువ్వు మధుకు సంబంధం లేదు అన్నది అమ్మా. రాత్రి పోయింది, నువ్వు ఎవరింటికి అమ్మా, ఇది ఎవరి బిల్డింగ్ అమ్మా తల్లి, నువ్వు ఎవరిని మోసం చేద్దామని. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నాకు కూడా కాల్ చేసి అన్నా నాకు అసలైంది సంబంధమే లేదు, అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న, నాకు అనుకూలంగా అంటావా? నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్ళకెళ్ళి నేను ప్రజల సమస్యల పైన కొట్లాడుతుంటే, నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా? ఇది ఎవరు? ఇవాళ మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు ఇవాళ. పేద బిడ్డల ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం, తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ. మీరు ఇంతకు ముందు మాట్లాడి చూసిండ్రు కదా, ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడీ బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడీ డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదగడానికి లంబాడీ మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు, నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడీ బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుపాడు మంగ్లీ, సిగ్గుపాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం. ఇవాళ ఒక 2 days తర్వాత ఆ తండాలకు మనం వెళ్తాం. ఏంటి అమాయకమైన బంజారా బిడ్డల దగ్గర నుంచి, దళిత బిడ్డల దగ్గర నుంచి, బహుజన బిడ్డల దగ్గర నుంచి కోట్లకు రూపాయలు వసూలు చేసుకున్నది కాదా? ఇవాళ ఇందులో భీమానాయక్ అనేట ఆయన కూడా జైల్లో ఉన్నాడు. మధు కూడా జైల్లోనే, ఇప్పుడు మధు కూడా కస్టడీలో ఉన్నాడు. ఆ బాలాజీ అనేట కస్టడీలో ఉన్నాడు. గత 2 నెలల క్రితం అరెస్ట్ అయిందని మీకు తెలియదా? నువ్వు ఏ విధంగా
ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది, నీకు మధు గురించి ఇంత తెలుసు. మధు గురించి కూడా నీకు తెలుసు కదా. నాకు అతనికి సంబంధం లేదంటావు, బయట వినిపిస్తుంది మీ చెల్లెకు వాళ్ళకి ఇద్దామని. అంటే కోట్ల రూపాయలు వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? అంటే పేరు సంపాదించుకున్న తర్వాత మేము మేము కుక్కను కూడా గాడిద అంటారు, వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటుండ్రా? మేమంతా వెధవల్లకి కనిపిస్తున్నామా? నేను ఇంకా చిట్టా ఇప్పుతా. 3 నెలల క్రితం కర్ణాటకల కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? బాజాప్తగా చెప్తున్నా, కర్ణాటకల కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? బయట పెడతాం. తమాషాలు అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకొని జైళ్ళ పాలై జీవితాన్ని మొత్తం గడిపిన వాళ్ళం మేము. మమ్మల్ని కూడా ఇవాళ ఇంత బ్లఫ్కు గురి చేస్తావా? విక్టిమ్ కార్డు వాడతావా? కొంతమందితోని ప్రెస్ మీట్లకు పెట్టిస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మీ మీడియా ద్వారా నేను ఇంకొక పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. కొంచెం పేరు చూడుతోనే, రాజకీయ నాయకుల పలుకుబడితోను, లేకపోతే డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లతోను, లేకపోతే అది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇక దాంట్లో కూడా నా అన్నలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నాను. రాజకీయ నాయకులకు మనకు ఓట్లేసి ఎందుకు మనని ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను చేస్తుందంటే ప్రజల తరపు నుంచి మనం మాట్లాడడానికి. తెలంగాణ ఉద్యమంలో ఇంత కూడా కష్టపడి ఏ బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో ఎందుకు పోవాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినా. మీకు చేతులెత్తి దండం పెడుతున్న రాజకీయ నాయకులారా, వాళ్ళకు పేరు వచ్చుడుతోనే మీరు వాళ్ళ వంత పాడకండి, సిగ్గుపడండి. మీరు కొంతమంది సెంట్రల్ మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారట, సిగ్గుపడండి. మీరు జనాలు చనిపోతున్నారు, ఈ బిడ్డలే మీకు ఓట్లేసింది. मार भाई भैया यारी बाप है ना, सेना हाथ दो कन जोर रोचो आज अपने बेटी बेटा मर जा रहे आज, अपने लंबड़वाड़ी यार इज्जत गाड़े नहीं चाहे काय कर रहे तुम पूछो. అధిక శాతం వడ్డీతోనే అని చెప్పి పేద గిరిజన బిడ్డలను మాయ మాటలు చెప్పి 20% 10% అని చెప్పి ఈ విధంగా మోసం చేసుకుంటా పోతూ ఉంటే దీన్ని ఎవడు అడగాలి? కొంతమంది సన్నాసులు, కొంతమంది చిల్లరగాళ్ళు సపోర్ట్గా మాట్లాడతారా? జాతి పేరు లేకపోతే జాతికున్న బిడ్డను కాపాడుకోవాలా? బాజాప్తగా కాపాడుకున్నాం. గతంలో కూడా తన పైన తన మాటలతోని కానీ లేకపోతే దాడి చేస్తూ ఉంటే మేము సపోర్ట్ ఇచ్చినాం, మంచి వాటికి సపోర్ట్ ఇస్తాం. ఇవాళ నిన్ను ఈషా ఫౌండేషన్లో ఎందుకు పిలుస్తలేరు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈషా ఫౌండేషన్లో మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయినారు కదా, గత 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు? నిజం చెప్పగలుగుతావా? నిజాయితీని గొంతులు నొక్కగలుగుతావా? నిజాన్ని చంపేయాలని చూస్తావా? నీకు దగ్గరగా ఉన్న వాళ్ళను వాళ్ళతోని నువ్వు నీ కేసును పక్కద్రోవ పట్టించాలనుకుంటున్నావా? బాజాప్తగా చెప్తున్నాం, మిమ్మల్ని ఒకటే చెప్తున్నాం, నువ్వు చాలా అబద్ధాలు ఆడినావు, వానికి మాకు సంబంధమే లేదన్నావు, మాలాంటి నిజాయితీ పరులతోనే అబద్ధాలు మాట్లాడించాలని చూసినావు. కాబట్టి ఇది తప్పు మంగళి, నిన్ను శాశ్వతంగా బహిష్కరించాలి. నిన్ను బైకాట్ చేసే ఒక ఉద్యమం తీసుకొస్తాను నేను. బాజాప్తా చెప్తా, బైకాట్ మంగళి. నువ్వు ఏ సినిమాలల్లా నువ్వు ఏ పాటలు పాడినా కానీ నిన్ను శాశ్వతంగా పూర్తిగా నిన్ను బైకాట్ చేయాలి. ఎందుకంటే ఈ పేద బిడ్డలే కదా నేను సినిమాలు చూసేది. ప్రొడ్యూసర్లారా తస్మత్ జాగ్రత్తగా, మళ్ళీ యూవీ క్రియేషన్ కానీ మిగతా క్రియేషన్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కాదు. గతంలో కూడా ఈ విధంగా కొంతమందికి చేస్తూ మేము గిట్నే చేసినాం. దిస్ ఇస్ నాట్ రిక్వెస్ట్, దిస్ ఇస్ ప్యూర్లీ ఆర్డర్ అండ్ డిమాండ్. నేను ఇది పూర్తిగా చెప్తున్నాను. పేద బిడ్డల డబ్బులు మీ సినిమాలు చూస్తేనే పేద బిడ్డల సినిమాలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఇటువంటి కల్పరిట్లను మీరు పెట్టుకోవద్దు, సహించం. ఇది హేమ గారు బెంగళూరులో రేవ్ పార్టీలో దొరికితే తనకు ఛాయిస్ ఇవ్వలే కదా, క్యారెక్టర్లు ఇవ్వలే కదా, తనని సినిమాలకైతే తీసుకోలే కదా.
బాజాప్తగా చెప్తున్నాం. నీ బర్త్డే పార్టీలో మది ఎట్లా వచ్చిండు? నీ బర్త్డే పార్టీలో మది ఎట్లా వచ్చిండు తెలియదన్నావు కదా. బుద్ధి ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, సొయ్యి ఉండాలి కదా, సిగ్గుపడాలి కదా. జాతి పేరు చెప్పుకొని అంటే వాడుకుంటావా దీనికెళ్ళి బయటపడడానికి? కొంచెం పేరు చూడుతోనే వీళ్ళందరూ నాకు ఎంబటుంటారు అంటావా? మా లాంటి కొత్త తరం ఇగో ఇక్కడ ఉన్నది. కొత్త తరం ఇది ఎవరికి తలొగ్గే తరం కాదు, తలను తొక్కుకుంటూ తరం ఇది. నవయువకులను తయారు చేస్తున్నాం మేము. కాబట్టి బాజాప్తగా చెప్తున్నాం, 2 రోజులలో దీనిపైన ఇప్పుడు మీరందరూ ఇంతకు ముందు కూడా ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో తను మాట్లాడింది కూడా మీరు విన్నారు, తను రికార్డు కూడా చేసిండ్రు. ఆ బాధితులతోని కూడా మేము ఇక్కడ ఆ భీమానాయక్ బాధితులు కావచ్చు, లేకపోతే మధునాయక్ గారి బాధితులు, నేను డీజీపీ గారికి, ఇవాళ సిపి గారికి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీనిపైన నిజాలు బయటికి తేండి. మీకు ఓట్లేసింది గిరిజన బిడ్డలు, ఇవాళ గిరిజన బిడ్డలు చనిపోతున్నారు. దీనిపైన పూర్తి బాధ్యత వహించి మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ పోలీసు యంత్రాంగాన్ని దించండి. ఎక్కడెక్కడ డబ్బులు వచ్చినా దాన్ని రికవరీ చేయించండి. పేద బిడ్డల పక్షాన ఉండాలంటూ తెలియజేస్తూ ఖబర్దార్, ఇప్పటికైనా పిచ్చి మానుకోండి. చెప్పండి. విచారణ జరగక ముందుకే మంగ్లీని ఎందుకు మీరు దోషిగా చూపెడుతున్నారు? అసలు నేను మీకు ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో ఎఫ్ఐఆర్ అయింది తన పైన, విచారణ అయింది కదా. ఆల్రెడీ పోలీసుల పంజాగుట్టలో ఆల్రెడీ తన పైన కేసు కూడా నమోదైంది, A5గా కూడా ఉంది. గతంలో కూడా ఇట్లా హేమ గారి పైన కూడా ఈ విధంగానైతే తనని పూర్తిగా అంటే సినిమాలకు వెళ్ళి పక్కన ఏది ఆ బెదిరింపులు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆ డైరెక్టర్ సింగర్ పేరు తమ్ముడు సురేష్ బొబ్బిలి ఉన్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ లాయర్తో మాట్లాడుతున్నారు? దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? అసలు బెదిరింపులు ఎందుకు వచ్చింది? నీకు నాకు సంబంధం లేకపోతే నీకు బెదిరింపులు ఎట్లా వస్తుంది తమ్ముడు? నీకు నాకు సంబంధమే లేదు, నీకు నాకు అసలు కేల్కతం, నువ్వెవరో కూడా నాకు తెలియదు. బెదిరింపులు ఎట్లా వస్తాయి నీకు? ఏ విధంగా వస్తాయి? ఆ బెదిరింపులకు వెనక ఉన్నది ఏంటిది అసలు అయింది? ఆ బెదిరింపులకు ఏ కారణంతో బెదిరించాను, అందుకే కదా అయింది ఆడ. చాలా క్లియర్గా చెప్తున్నాను. అంటే 2-3 పాయింట్లలో నేనేమంటున్నానంటే, కేసు ఒకటైంది, A5గా అయింది. నువ్వు నిజంగా శుద్ధపూస లేకపోతే కడిగిన ముత్యం, నువ్వు 24 క్యారెట్ మేలిమి బంగారం, లేకపోతే నువ్వు వజ్రం అని అనుకోవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు ఆల్రెడీ ఇక్కడనే దొరికిపోయినావు కదా, మా దగ్గర నాకు సంబంధమే లేదా. నువ్వు ఈ రాత్రులు ఇంటికి పోవడాలి. ఇప్పుడు A1 రమావత్ మధు ఉన్నారు, A2, A3, A4 ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేయట్లేదు? కేవలం మంగ్లీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పేరు వచ్చింది, ఏ కాస్ట్ తో పేరు వచ్చింది? బంజారా పాటలు నువ్వు బంజారా డ్రెస్ వేసుకొని వచ్చినావు, యాడీ బాపు భీయా అనుకుంటా మా పేర్లను వాడుకున్నావు, మా కమ్యూనిటీని వాడుకున్నావు. తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు కూడా నేను హక్కున చేర్చుకున్నాం. ఇవాళ మోసపోయింది మొత్తం ఎవరు? ఇవాళ చనిపోయిన ఈ బిడ్డలు ఎవరు? ఏ కమ్యూనిటీ? ఎందుకు టార్గెట్ చేయొద్దు? ఈ బిడ్డలే కదా నీ పాటలను చూస్తే, ఈ బిడ్డలే కదా నీ పాటలను లైక్ చేస్తే, ఈ బిడ్డలే కదా నీకు ఏది మన షేర్లు కొడితే, మా బాయ్, మా బంజారా బిడ్డ, మా వేషం, మా వేషధారణ అనుకున్న. అందుకనే కదా మిమ్మల్ని ఎందుకు నీకు మమ్మల్ని వాడుకొని వచ్చినావు అంటే, నీకు కొంచెం ఫేమస్ చూడుతోనే వీడెవడో తెలియదంటావు, ఇక్కడ ఉన్నాడు ఈ మధ్య ఎవరో తెలియదంటావు. మళ్ళీ ఈ పాటలు పాడుకోవడానికి మేము కావాలి, మా డబ్బులు కావాలి, మళ్ళీ ఇవన్నీ చేస్తుంటే బాజాప్తగా చెప్తున్నాం. దోషులు బయటికి రావాలి, డబ్బులు అందరు బయటకు రావాలి. నువ్వు ఎవరివైనా కా చెప్పండి. తప్పకుండా మమ్మల్ని మాట్లాడకు అని చెప్పేసి అన్నారు, పైసలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మీకు డబ్బులు ఏమైనా ఆఫర్ చేస్తారా? ఇగో ప్రెస్ మీట్ లో ఉంటే ఇప్పుడే వచ్చినాయి మంగ్లీ అక్క, నాది కూడా చూపిస్తా. ఎంత దరిద్రం ఇది. ఒకసారి మాట్లాడండి. లేదు లిఫ్ట్ చేయండి అట, అంటే కాల్ చేయండి. కాల్ చేయండి, మీరు మాట్లాడండి. హలో చెప్పండి అక్క. ఇతను ఉంటాడు ప్రత్యూష, అమ్మాయి అతను తెలియాలి నాకు. మన తిరుమలేశ్ అని ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. ఓకే, నాకు తెలియదు.
కాంగ్రెస్ వాళ్ళు మీకే పరిచయం కదక్క, నాకు పెద్దగా తెలియదు. నాకు గద్వాలు నాకేడ పరిచయం రా, నేను ఎవరు ఎక్కడికి పోను అసలు. మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళాలి, మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? ఆహా, గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి లేదక్క, కనుక్కో. నాకు తెలియదక్క. మన తిరుమలేశ్వరు ఉంటాడు. లేదు లేదు, నాకు తెలియదక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. ఆ ఓకే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు ఓకే వాడు. ఆ పిచ్చినా కొడుకు వాడు ఇదంతా తెచ్చిండు, వాడంతా అంటగడుతుండి ఇదంతా. ఓకే. సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు లేదు, తెలియదక్క నాకు. ఎందుకు అంతలా అసలు? లేదక్క, తెలియదక్క, అదక్క ఇదా కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏందిరా? తెలీదక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం ఎందుకు అసలు? భయం దేనికక్క? దేనికి భయం? మరి లేకపోతే మరి దేనికి రా? లేదక్క, తెలీదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈరోజు నేను అంటే నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నా. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసింది. రాజ్యం చూసిండ్రా చూసిండ్రు కదా. మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా. మీడియా మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం కదా అది. ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే క్యాంపస్లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడతాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగన్నా అన్నా. మనకు డబ్బులు ఆఫర్కి మన దగ్గర నడవవు అన్న కాదు. మన దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవవు అన్న. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఉంటే అదేగా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్ బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితోని కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే, ఆమె రివర్స్ ఏమన్నది, అన్న నాకు తెలియదు అన్న, ఆడు మధుగాడేవాడో నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా, ఆ రాత్రి కూడా ఏమో ఎట్లనో నాకు తెలియదు అనుకుంటా చెప్పుకుంటూనే ఏమన్నదంటే, అన్న మరి నాకు మద్దతుగా మీరు మాట్లాడండి అన్న అంటే, నేనేమన్నానంటే చాలా క్లియర్గా చెప్పిన, మద్దతు అనేది కాదమ్మా, నిజాలు ఉంటే, బాధితుల వైపు నిజాలు ఉంటే అటు మాట్లాడతా, బాధితుల వైపు ఉంటేనేమో నిజాలు మాట్లాడతా. ఒకవేళ నువ్వు నిజం అయితే నీకు నిజం మాట్లాడతా అంటే ఆమె ఏమన్నది వెంటనే, లేదన్నా నేను చాలా క్లియర్గా ఉన్నానన్నా, నేను చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అన్నా, నేను గిదన్నా అనుకుంటా అన్నది. ఇదన్నా మీరు అడిగిన క్వశ్చన్కి. సో నేను అప్పటికి ప్రెస్ మీట్ పెట్టలే. ఒక 4 రోజుల తర్వాత విజయవాడ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన కథనాలు ఎక్కువైనప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినాం. నమ్మలేని నిజాలు కంటికి వచ్చినాయి బాజాప్తగా, అందుకనే బయటకు వచ్చినాం, అందుకనే తనను బ్యాన్ చేయాలనుకుంటున్నాం. కానీ నేను మీ మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడడు. రాజకీయ నాయకుడు ప్రజలు ఓట్లేస్తేనే ఇవాళ తను రాజకీయంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దొంగలను దోషులను బయట పెట్టండి. బాధితుల పక్షాన ఎవరెవరైతే చనిపోయినరో
ఈ బిడ్డల పక్షాన మాట్లాడండి. నల్గొండలో ఉన్న మంత్రులు, నల్గొండలో ఉన్న ఎమ్మెల్యేలు, దేవరకొండ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, దయచేసి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి, విద్యార్థి లోకం నుంచి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీ ముందు నేను మంగ్లీ గారికి ఇప్పటివరకు చెల్లెమ్మతో మాట్లాడితేనేమో బ్రహ్మాండంగా మాట్లాడింది, అన్నయ్యతోని మాట్లాడితే బియా బియా అనుకోడే బియాతి తు వాతే కిది కొనికతో మొత్తం కాయం కరు బాయ్ తార్ తప్పు నైరతో తు మాతి వాతే కరవాస్ కాయం బాయ్ తు తెలుగులో చెప్తా. నీ తప్పు లేకపోతే నువ్వు నాతో మాట్లాడవచ్చు. చిల్లరగాలతోని చిల్లర బొల్లర మాట్లాడతావు. బ్రాండ్ సంపత్ నాయక్ అంటారు. నీతి నిజాయితీ ధర్మం వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొడతాం. మీలాంటి వాళ్ళను వదిలేదు లేదు. జాతి పేరును వాడుకున్నావు, జాతిని అవమానించడం, నా జాతి బిడ్డలు చచ్చిపోయేటట్టు మాట్లాడడం. అరే సన్నాసులారా ఇప్పుడు మాట్లాడండి. ఇగో ఇక్కడ ఉన్నారు కదా విక్టిమ్స్, బాధితులు, శ్మశాన చావులై ఉండి భూమిలలో పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడేది. పా తండాలకు పోదాం, పా మాట్లాడదాం. ఎవడెవడైతే మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజకీయ నాయకులు, అదేవిధంగా గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి సవినయంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, బాజాప్తగా న్యాయం కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మిత్రులు. ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా అంటే చాలా కృతజ్ఞతలు. చాలా రోజుల నుంచి నేను కూడా దీని గురించి చూస్తున్నాను, కానీ ఎందుకు లేని స్పందించలేదు. కాకపోతే ఈరోజు మన సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ రాథోడ్ అన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ దాన్ని జనాల ముందుకు తీసుకొని వచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అయితే నేను ముందుగా బాధితుల కంటే ముందుగా నేను నా గిరిజన బిడ్డల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు గిరిజన అనే పేరు పెట్టుకొని ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ వేసే కుక్క బిస్కెట్లు వేస్తుంటది కదా, డబ్బులు, చిల్లర డబ్బులు, వాటికి లోబడి ఈరోజు మన గిరిజన బిడ్డలు చనిపోతుంటే వాళ్ళ పక్షాన నిలబడకుండా ఎవరో మంగ్లీ పక్షాన నిలబడ్డారు కదా. నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఏదైనా ఉందా? మనిషికి మానవత్వం అనేది ఏదైనా ఉందా? ఈ రోజు మీకు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? మీకు చనిపోయిన వాళ్ళు కనిపించట్లేదా? ఈ రోజు జీవో 29 వల్ల చాలా మంది మన గిరిజన బిడ్డలు అందరూ ప్రిలిమ్స్ రాకుండా రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు అప్పుడు ఎక్కడ పోయారండి మీరు అందరూ? మొన్న అదేదో హాస్పిటల్ అన్నా, ఉస్మానియా హాస్పిటల్లో ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు ఒక్కడు స్టేటస్ పెట్టలేదు. మరి వీళ్ళందరూ గిరిజనులు కాదా? నేను ఈరోజు సంపత్ నాయక్ గారికి చెప్తున్నాను, మంగ్లీ గారిని కాదండి మీరు బైకాట్ చేయాల్సింది. ఇట్లాంటి దొంగగాళ్ళు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీలో ముందు వాళ్ళని బైకాట్ చేయండి. వాళ్ళకు ఉండే అర్హతే లేదు. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు వీళ్ళకు మంగ్లీ మాత్రమే కనిపించిందా? మంగ్లీ గారేసే డబ్బులు మాత్రమే వీళ్ళకి కనిపిస్తున్నాయా? ఈరోజు మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా చాలా హయ్యర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ జీవన్ లాల్ లావడియా గారు, ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ వచ్చినప్పుడు హిస్ నాట్ ప్రూవెన్, ఆయన గిల్టీ ప్రూవ్ అవ్వక ముందే ఆయన మీద అలిగేషన్స్ వచ్చినా కూడా ఆయన గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఎక్కడ వేరు మీరంతా? అప్పుడు ఏ కమ్యూనిటీ మీరంతా? అప్పుడు రెడ్డిలో జాయిన్ అయ్యారా, లేకపోతే మాదిగొల్లలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇంకే కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు సుప్రీంకోర్టు అనేది కన్ఫర్మ్ చేయలేదు ఏమని, దెర్ ఇస్ అ లో రేట్ ఆఫ్ కన్విక్షన్ బై ద సిబిఐ అండ్ బై ద ఈడీ. ఇది సుప్రీంకోర్టే కన్ఫర్మ్ చేసింది. సో నేను ఇది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను మంగ్లీ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇట్ వాస్ ట్రూ. ఇందాక అక్క నాకు ఫోన్ చేశారు ఆన్ 25th మార్చ్ రోజు ఒక స్టేటస్ పెట్టుకుంటే దానికి నేను రెస్పాండ్ అయినప్పుడు షీ కాల్డ్ మీ, షీ స్పోక్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 32 minutes మాట్లాడిన మంగ్లీ అక్క గురించి. అప్పుడు నేను అయ్యో పాపం నా గిరిజన బిడ్డే అని అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ప్రూఫ్స్ నాకు చూశాక నాకు అప్పుడు అర్థమైంది, లేదండి మంగ్లీ గారు సీరియస్లీ మీరు నిజంగా ఈ కమ్యూనిటీకి ఏదో చేశానని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు మంగ్లీ గారు అంటారు నేను మంగ్లీ అనే పేరు పెట్టుకొని ప్రపంచ దేశాలకు మన గిరిజనుల గురించి చెప్తున్నాను అంటున్నారు. మీరు మాత్రమే కాదు, మీరు ఎవరికి చెప్పారో నాకైతే తెలీదు. గ్రౌండ్ లెవెల్లో కొట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సంపత్ ఉన్నారు, సంపత్ జనసేన అని పెట్టుకోవచ్చు. ఆయన పేరు సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, అశోక్ రాథోడ్, జీవన్ లాల్ లావడియా, ఇట్లా చాలా మంది వాళ్ళ పేరు వెనకాల మా గిరిజన ట్యాగ్ పెట్టుకున్న వాళ్ళే. మీరు మాత్రమే సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేస్తారా? మీ చేతిలో ఏది ఉంటే చేస్తారా? నేను ఈరోజు మంగ్లీ గారిని కూడా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా గిరిజనులకి ఏం చేశారు, మీరు ఏం చేశారు అనేది నేను అడుగుతున్నాను. సెలబ్రిటీ కాదు తను. బేసికల్గా తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు మా దగ్గరకు వచ్చి అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, తనని తీసుకొచ్చింది భిక్షు నాయక్ గారు. అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, ఒక ధూమ్ధామ్ ఉంటే ఇవ్వండి, ఒక పాటలు పాడుకుంటే మాకు ఇవ్వండి అన్న.
మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నామే. షీఈ్ నాట్ సెలబ్రిటీ. సెలబ్రిటీ దేనికి సెలబ్రిటీ, ఎందుకు సెలబ్రిటీ? సెలబ్రిటీ పేరు చెప్పుకొని నువ్వు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకున్నావు కమ్యూనిటీ పేరు చెప్పుకొని. ఇంకోసారి నీకు ఆ అర్హత లేదు. నువ్వు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ గమండు మాటలేంది, తగ్గించుకోండి అవి ప్లీజ్. ఈ రోజు మంగ్లీ అక్క అంటారు నేను ఒక సెలబ్రిటీని, సో అందుకే నేను మీడియా ముందుకు రావట్లేదు, కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని అంటున్నారు. నేను మంగ్లీ అక్కకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా, చిన్న సజెషన్ అక్క. మీతో కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి అడ్డం మీద కూలీలు 500 ఇస్తే వస్తారు, వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ చేసుకోండి. మాలాంటి వాళ్ళు నిజంగానే అన్యాయానికి మేము ఎప్పుడు వత్తాసు పలకము, మేము ఎప్పుడు బాధితుల పక్షాన నిలబడతాము. అండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కొంతమంది గిరిజన నాయకులు ఉన్నారు, సోకాల్డ్ గిరిజనులు అని చెప్పుకునే నాయకులు ఉన్నారు. అండ్ వాడు ఎవడో మోతిలాల్ అంట, నాకైతే నిజంగా వాడి గురించి ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, కానీ ఆమె ఇచ్చే 10-20 రూపాయలకు మొరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నిజంగా నువ్వు గిరిజన బిడ్డవైతే, నిజంగా నీకు గిరిజనులు అంటే ఏదైనా ఉంటే, మొన్న వచ్చిన బ్యాచ్ అండి వీళ్ళంతా, నిజంగా నీ గిరిజనుల ఒక పక్షాన ఏదైనా నువ్వు నిలబడాలనుకుంటే ఈ బాధితుల పక్షాన నిలబడు. అంతేగాని రేపు పొద్దున నీకు మంగ్లీ వచ్చి ఓటేయదు, నీకు ఈ గిరిజనులే ఓటేస్తారు. సో ఫస్ట్ మీరు బాయ్కాట్ చేయాల్సింది మంగ్లీ గారిని కాదు, బాయ్కాట్ చేయాల్సింది ఇలాంటి ఎదవలని బాయ్కాట్ చేయండి కమ్యూనిటీ నుంచి. అప్పుడే మన కమ్యూనిటీ బాగుపడుతుంది. అండ్ ఇంకో విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈరోజు గిరిజన నాయకులు అందరూ వచ్చి మంగ్లీ మా ఆడబిడ్డ గురించి మేము మాట్లాడతాం అంటున్నారు. మరి మంగ్లీ గారు అలిగేషన్ వచ్చిన రోజు మీ దగ్గరకు వచ్చారా, లేకపోతే వేరే మ్యూజిక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మరి ఆ రోజు మీకు గిరిజనులు గుర్తు రాలేదా? ఆ రోజు మీ గిరిజన కార్డు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు ఉమెన్ కార్డు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను నేను మంగ్లీ గారిని. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా గిరిజన నాయకులారా. ఎంతసేపు డబ్బులు కాదు ముఖ్యం మీకు. ఈ బాధితులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పక్షాన్ని ఉండండి. మీకు సేవలాల్ మహారాజ్ ఏం చెప్పిపోయాడో దానికోసం ఒకసారి ఆలోచించండి. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ టు ద పోలీస్ ఫోర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ టు ఆల్ మై కమ్యూనిటీ ఎవరైతే హానెస్ట్గా పోరాడుతున్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు బాయ్కాట్ చేయాల్సిందే ఒక మంగ్లీనో ఒక రమావత్ మధునో కాదు. ఎవరైతే ఈ గిరిజనులు ఆమె పక్షా నుండి ఈ బాధితులకు ఎవరైతే సహాయం చేయట్లేదో వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బాధితుల పక్షం నిలబడకుండా కేవలం సెలబ్రిటీ మంగ్లీ గారి పక్షాన్ని నిలబడే ఈ గిరిజన నాయకులు ఎవరు ఉన్నారో, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో గొంతు దించుకొని అరుస్తున్నారో, ముందు వాళ్ళని బాయ్కాట్ చేయండి, తర్వాత మంగ్లీ గారిని బాయ్కాట్ చేయండి. అప్పుడే మన కమ్యూనిటీ అనేది బాగుపడుతుంది. పేద ప్రజల పక్షాన నిలబడ్డ మీడియాకు నమస్కారం తెలియజేస్తూ, గత 2018-19 నుంచి ప్రారంభమైనటువంటి ఈ స్కీమ్ ఏదైతే కుంభకోణము 100 కోట్లు 1000 కోట్లు అనే స్కీము, ఈ స్కీమ్ ద్వారా ఏదైతే ఎక్కడైతే మూలం ఉందో మల్లెపల్లి, తర్వాత మాచర్ల కానీ దామర్చర్ల కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతి ఇంట్లో ఒక బాధితుడు ఉంటాడు. కానీ ఈ యొక్క స్కామ్ ఈరోజు లాస్ట్కి వచ్చి ఒక మంగ్లీ గారి దగ్గరికి వచ్చి ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్ష్యాలని బయటికి వస్తూ, కానీ నేను ఈ స్కామ్లో నేను లేను, నాకు మధుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తను వచ్చేసి మీడియా నన్ను టార్గెట్ చేస్తుంది, మీడియా నన్ను బ్లేమ్ చేస్తుంది. నాకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, నాకు 4 చేతులు వచ్చినాయి, 4 కాళ్ళు వచ్చినాయి కాబట్టి నేను చాలా బిజీ అయిపోయాను, నేను మీడియా ముందుకు రాలేకపోతున్నాను. గత నెల రోజుల నుంచి నా ప్రోగ్రాంలు, రికార్డింగ్లు, నా ఈవెంట్స్ అన్ని ఆపుకోవడం వల్ల నేను చాలా నష్టపోయాను అని చెప్పేసి తను ఆవేదన చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ గిరిజన బిడ్డలు చనిపోతే ఎవరు బాధపడడం లేదే, ఇది అసలైన ఆలోచన చేయాల్సిన కారణం కదా ఇది. అసలు 2019-20 నుంచి రమావత్ బాలాజీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ కుంభకోణం తర్వాత బాలాజీ డ్రైవరే మధుగా ప్రమోషన్ అయిండు, తర్వాత మధు సొంత ఏజెంట్గా మారిండు, తర్వాత ఇదే మధు సొంత కంపెనీ స్టార్ట్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు, తర్వాత జైరాబాద్లో ల్యాండ్లు, తర్వాత పార్ట్నర్షిప్లో కర్ణాటకలో కూర్గ్లో కాఫీ తోట కొనడము, తర్వాత పబ్లు కొనడం, ఇవంతా ఎవరి సపోర్ట్ తీసుకొని కొన్నాడు? అసలు మధుకి మంగ్లీకి సంబంధం లేదా? మరి సంబంధం లేకపోతే ప్రతిరోజు అంటే ఈ తండాలు చెప్తున్న మాటలు, మా తండా ప్రజలు చెప్తున్న మాటలు నెలకోసారి వారానికోసారి వచ్చి వారి మధు గారి ఇంటిని డిజైన్ చేసిపోయేదంట. ఇది ఈ విధంగా ఉండాలి, ఇది ఈ విధంగా ఉండాలి, రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చి, అంటే తండా ప్రజలకు ఏం అవసరం వచ్చిందండి? నిజంగా చెప్పాలంటే తండా ప్రజలు మంగ్లీని సరిగ్గా గుర్తుపట్టారు. అరే ఈమెనే వచ్చింది కదా, ఇక్కడంతా డిజైన్ చేసిపోతుంది కదా ఈ బూత్ బంగ్లాని, అసలు మంగ్లీకి ఈరోజు సంబంధం లేదని ఎట్లా అంటుందని చెప్పేసి మా తండా ప్రజలు
ఆలోచన చేస్తున్న సందర్భంలో ఉంటారు. తండా ప్రజలకు ఏమొచ్చిందండి అబద్ధం చెప్పడానికి? అందుకే నేను దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అన్న వాళ్ళు మాట్లాడారు, మా సిస్టర్ మాట్లాడింది, వినోద్ మాట్లాడారు, మేమంతా ఇద్దరు ఒకటే నియోజకవర్గం సంబంధించినటువంటి మా దగ్గర బంధువులంతా బాధితులే దీంట్లో. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరో మంత్రి ఫోన్ చేసిండని, ఇక్కడ ఎవరో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి మీడియాకు కూడా బెదిరిస్తున్నారనే సమాచారం మాకు వస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఏ పేద ప్రజలతోనైతే మనం వచ్చామో ఆ పేద ప్రజలకు అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో మీరు కూడా అన్యాయం అయిపోతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు మంగ్లీకి మధుకు సంబంధం ఉందా లేదా, ఇది డిపార్ట్మెంట్ త్వరగా బయటికి రావాలి. ఎందుకంటే మధు గారు ఒక 10-20 సిమ్ములు వాడుతుంటాడు. ఈ 10-20 సిమ్లలో మంగ్లీ గారికి, లేక వాళ్ళ సిస్టర్కి, లేక వాళ్ళ తమ్ముడు శివ, వీళ్ళకి సంబంధం ఉందా లేదా సిడిఆర్ రిపోర్ట్ తీస్తే బయటకు వస్తుంది. ఒక రోజులో 10 నిమిషాల్లో పని. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు లొకేషన్ తీయండి. మంగ్లీ ఒక కార్యక్రమం పోయిందన్నారు. నిజంగా మిర్యాలగూడకి దేవరకొండకి 60-70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తుందండి. మిర్యాలగూడ కార్యక్రమం వెళ్తే ఒక అభిమాని పిలిచిండని చెప్పేసి వదిబెట్ల గ్రామానికి భోజనానికి వచ్చిందని ఫస్ట్ డే ప్రెస్ మీట్ లో చెప్పింది. అంటే 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనానికి వెళ్ళే అంత పెద్ద అభిమాని అయ్యాడు. ఏం చేసిండు అంత పెద్ద అభిమాని నీకు? 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనానికి రావాలా రాత్రి 12 గంటలకు? వీడు అంత పెద్ద అభిమాని నాయుడు. నువ్వు ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు? నువ్వు కడిగిన ముత్యంలాగా బయటికి రామని మేమందరం అదే అంటున్నాం. మేమందరం గిరిజన సంఘాలు మాట్లాడేది నీ గురించే, మేము మాట్లాడేది నీ మంచి కోసమే. నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వు కేసు పెట్టినావు, అక్కడ నీకు నమ్మకం లేదు. సిపి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ నమ్మకం లేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ నమ్మకం లేదు. మరి నీకు ఎవరి మీద నమ్మకం ఉంది? నువ్వు పేద ప్రజల పక్షాన నువ్వు ఎందుకు నిలబడటం లేదు? నీ పైన ఎవరో కామెంట్ చేస్తే 3 రోజుల్లో అరెస్ట్ చేపించావు కదా. సోషల్ మీడియాలో ఎవరో అన్నోన్ పర్సన్ కామెంట్ చేస్తే 3 రోజుల్లో అరెస్ట్ చేపించావు కదా. నీ పైన ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నావు? బహుశా ఇదే కంప్లైంట్ ఇస్తే మధుగాడే వచ్చి బయటికి చెప్తాడేమోని భయం మంగ్లీ గారి దగ్గర ఉన్నట్టు నాకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన ఇదే, ఒకవేళ మధు గారి పైన కేసు పెడితే మదే మొత్తం మంగ్లీ చిట్టా ఇపుతాడనే భయం మంగ్లీ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు మంగ్లీయా మధు తేల్చుకోవాలి. ఆ ఇద్దరు తేల్చుకొని పేద ప్రజలకు న్యాయం చేయండి. ఎక్కడ నల్లగొండ జిల్లా, ఎక్కడ కరీంనగర్ జిల్లా, ఎక్కడ జైరాబాద్. నాకు నిన్న చాలా దగ్గర మిత్రుడు ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటాడు. జైరాబాద్ లో ఒక బ్రహ్మాండమైన ల్యాండ్లు కొన్నారు. మీరెవరు బయటికి రావద్దని చెప్పేసి అదొక 10 కోట్లకు పోతుంటే ఒక 3-4 కోట్లకు అమ్మేసి అక్కడ ఉన్నటువంటి బాధితులకు, మంగ్లీపై గారి పేరు చెప్పి వసూలు చేసిన బాధితులకు 10 కోట్ల విలువైన భూమిని 3 కోట్లకు అమ్మి వాళ్ళకి సెటిల్మెంట్ చేసి మీరు మంగ్లీ గారి పేరు ఎవరు చెప్పొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు నిన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ కేసులో సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఈమె చాలా ఇన్ఫ్లుయెన్స్ గల పర్సన్స్. ఈ పేద ప్రజలకు కోర్టులు అంటే తెలియదు, పోలీస్ స్టేషన్లు అంటే తెలియదు, తర్వాత వీళ్ళకి ఎటువంటి తెలియదు. న్యాయం జరుగుతుందని నాకు కూడా నమ్మకం లేదు. అందుకే పేద ప్రజల పక్షాన అది ఎంతటి దూరమైనా, అది ఎంతవరకైనా అవసరమైతే మేము త్వరలోనే కార్యాచరణ తీసుకుంటాం. మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు త్వరలోనే అద్భుతమైన కార్యక్రమము తీసుకుంటా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ వారి ఊర్లకి వెళ్ళి అక్కడే మీ యొక్క చర్చా గోష్ఠి అక్కడ పెట్టుకుందాము. మధు గారిని అంటే మధుని ఒక్కనే ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారా? లే, ఇప్పుడు స్టార్ట్ అయింది రమావత్ బాలాజీ గారి దగ్గర నుంచి. రమావత్ బాలాజీ కస్టడీని తీసుకోండి, తర్వాత రమావత్ మధుని కస్టడీ తీసుకోండి, తర్వాత అభిషేక్ ని కస్టడీ తీసుకోండి. మొన్న తొలి వెలుగులో అభిషేక్ అనే బాబు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏం చెప్పిండు? అవును నిజమే, నా 25 లక్షలు మంగ్లీ గారి ఇల్లును కొనడానికి మధు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవము. మళ్ళీ మంగ్లీ గారు డబ్బులు ఇచ్చాదని నేను చూడలేదు అంటే కాలకేస్తే మెడకేస్తుడు, మెలకేస్తే కాలకేస్తున్నాడు. 4,50,000 నెక్లెస్ కొన్నది వాస్తవమే, అది మంగ్లీ గారికి ఇవ్వడానికి వాస్తవమే. మరి గిరిజన సంఘాలు ఉన్నారు, ఈరోజు మీడియా మిత్రులు ఉన్నారు. ఇదే మీడియా ప్రపంచాన్ని పరిచయం చెప్పించింది కదా మంగ్లీ పరిచయం చెప్పించిందా? మా మీడియా మిత్రులకు ఎందుకో బర్త్డే పార్టీకి విలువలేదు, సంబంధం లేదు కదా. ఆ రోజు డ్రగ్స్ పార్టీలో బయటకు వచ్చినప్పుడు నా చాలా దగ్గర బంధువులు, నా చాలా ఫ్యామిలీ మెంబర్స్, మా తండ్రి గారు ఉన్నారు,
నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పార్టీలో ఉన్నారు, మరో వ్యక్తి ఈ పార్టీలో లేన్నారు. మరి మధు ఫ్యామిలీ రిలేషన్లో వచ్చిండా, ఫ్రెండ్షిప్ రిలేషన్లో వచ్చిండా? అంటే మంగ్లీ గారి గురించి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎందుకు మరి ఇప్పటి వరకు విచారణకు పిలవలేదు అనుకోవచ్చు. ఇదే కదండి ఇప్పుడు మన దగ్గర దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇదే. ఇప్పుడు మన దగ్గర ఉన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇప్పుడు మంగ్లీ గారు లేకపోతే స్టేజ్ లేదంటారు, మంగ్లీ గారు లేకపోతే స్టేజ్ లేదంటారు. మరి ఇదే గారు మంగ్లీ గారి పైన పక్కా ఇన్వాల్వ్ అయితే A1 A2 A3 పెడతారు, A5 పెట్టినారు కదా. అవును, అంటే ఖచ్చితంగా ఆమె పాత్ర ఉందో ఇప్పుడు FIR లో పేరు A6 లో ఉన్నా A15 లో ఉన్నా FIR లో అయితే ఎక్కింది కదా, ఇన్వెస్టిగేషన్ లో ఉంది కదా. ఇన్వెస్టిగేషన్ ని త్వరగా పూర్తి చేయండి. మధు గారికి మంగ్లీ గారికి సంబంధం ఉందా లేదా తేల్చండి ఫస్ట్. అది తేల్చినాక మాట్లాడదాం మనం. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా మంగ్లీ గారు స్వయంగా, మేము తీసుకొస్తాం మా నాయకుడు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక 100 మందిని తీసుకొచ్చి నేను పెడతా, 100 మందిని తీసుకొచ్చి పెడతా, కంప్లైంట్ నేను రాస్తా, మంగ్లీ గారిని రమ్మని చెప్పండి, సిబిఐ ఆఫీస్కి వెళ్దాము, ఇది ఫేర్ గా ఇన్వెస్టిగేషన్ చెప్పమని చెప్పండి. సిబిఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదో సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడిస్తా అంటే నీ దేవుడు నిన్నే చూసుకుంటాడు. నీతి నిజాయితీ ధర్మంగా నా పేద ప్రజలను న్యాయం చేయాలి, మా తండా ప్రజలను న్యాయం చేయాలంటే సిబిఐకి కంప్లైంట్ ఇద్దాం రండి. బాధితులుగా చెప్పుకుంటున్న హిమాకాంత్ రెడ్డి లాంటి వాళ్ళే పరారీలో ఉన్నారు, ఇప్పటి వరకు విచారణ కూడా. అరే మాట్లాడిన ప్రతి ఒక్కరిని దొంగ చేస్తున్నారు భయ్ వాళ్ళు. మాట్లాడిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు అడ్వకేట్ బాధితుల తరపున అడ్వకేట్ వచ్చారు, రేపు నాకు ఏదైనా అయిందనుకో నేను డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ కొన్ని కేసులో ఇస్తా, ఇది సివిల్ మ్యాటర్, నేను డైరెక్ట్ అడ్వకేట్ దగ్గరికే పోతా, అడ్వకేట్ ని కూడా దొంగ అని చెప్తే ఎట్లా? మరి న్యాయం ఎవరు చేయాలి చెప్పు? నువ్వు పోలీసుల దగ్గరకు పోతే ఈ రోజు గుడిపల్లిలో 300 పై చిలుకు కేసులు ఫైల్ అయినాయి. సిఐడిలో ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిఐడి కేసు ఇన్వెస్టిగేషన్ లో జరిగిన తర్వాత కూడా మంగ్లీ ఎందుకు వారితోని దోస్తాన కట్టింది మాకింకా చాలా తెలుసు. చెప్తున్నా కదా, ప్రతి విషయం బయట పెడితే మంగ్లీ ఈ రాష్ట్రంలో కాదు బంజారా నుంచి కమ్యూనిటీ నుంచి బాయ్కాట్ చేసే రోజులు దగ్గర పడతాయి. మాకు ప్రతి విషయం తెలుసు. ఎవరి గురించి ఎవరెవరు కొట్లాడుకున్నారు గారు మాకు తెలుసు, ఏ హీరో గురించి ఎవరెవరు కొట్లాడుకున్నారో మాకు తెలుసు. ఒక ఆడబిడ్డ గురించి గౌరవం ఉంది, మాట్లాడడం పద్ధతి కాదు. చెప్తాం, తొందరలోనే చెప్తాం. మంగ్లీ గారు ఇంకో ఆడబిడ్డ గురించి మాట్లాడినప్పుడేమో వాళ్ళ తల్లిదండ్రులు లేరు, కానీ మీ ఆడబిడ్డ గురించి మాట్లాడితే అంత దుఃఖం ఎందుకు వచ్చిందమ్మా? నువ్వు ఒక సెలబ్రిటీ స్టేటస్ అన్నావు కదా, నువ్వు సెలబ్రిటీ స్టేటస్ పెట్టుకొని నువ్వు ఇదే కమ్యూనిటీలో ఉన్న ఒక మంచి సెలబ్రిటీని ఆమెని రోడ్ బజార్న తీసుకొచ్చినప్పుడు అప్పుడు నీకు బాధ లేదు? వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న లేరు, మరి అదే కదా. నువ్వు మీ చెల్లెల గురించి మాట్లాడినప్పుడేమో బాధ అనిపిస్తుంది, మరి ఇంకో సోదరి గురించి మాట్లాడినప్పుడు బాధ లేదా? ఇది ఎక్కడి ప్రపంచం అండి? ఇది ఎక్కడి ఆలోచన? మరి ఎంత అన్యాయం అంటే ఎలిగేషన్స్ వచ్చినాయేమో, ఎలిగేషన్స్ వచ్చినాయి ఎవరిపైన? మంగ్లీ గారి పైన. ఎలిగేషన్స్ వచ్చింది ఎవరిపైన? మధు గారి పైన. ఎలిగేషన్స్ వచ్చింది ఎవరు? మధు గారికి మంగ్లీ గారికి. అసలు నాకు తెలియదు అనుకుంటున్నది. పాపం మధ్యలో ఆ ఆడబిడ్డని తీసుకురావడం అవసరమా? అంటే అంటే మాకు ఇంగిత జ్ఞానం ఉందండి. మాకు అంటే సమాజం పైన సోషల్ రెస్పాన్సిబిలిటీతోని, లేకపోతే ప్రజల తరపు నుంచి మాట్లాడే వాళ్ళం కాబట్టి మాకు అంటే ఎవరి దగ్గర అంటే కావాలని నువ్వు తప్పించుకోవడానికి తన పేరు చెప్పినావు. మినిమం బుద్ధి ఉండాలి కదా, కనీసం బుద్ధి జ్ఞానం. కడుపుకు అన్నం తింటున్నామా లేకపోతే ఏం తింటున్నాం? అది పేడ తింటున్నావా? ఆ బిడ్డను కూడా లాక్కొస్తా. పాప ఆమె ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఎటువంటి దాంట్లో రాలేదు. లేకపోతే ఆ మాటలు, ఆ స్లాంగ్ను కూడా భలేగా డైవర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే నాకు ఏం తెలుసు, నాది ఇక్కడ ఉంది, అది అక్కడికి పోయింది. వా అంటే మాతో పాటు వ్యవస్థను కూడా నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు. ఖబర్దార్ అని మాట్లాడుతున్నాం. వేరే ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త. అంటే మీ చెల్లె గురించి అన్నలారా, మీడియాలారా, మీ నుంచి నేను వచ్చిన నా ఆడబిడ్డలను తీసుకురాకండి అనేలా మా చెల్లెని తీసుకురావద్దంటే మరి శ్రీముఖి నీ తోబొట్టుది కాదా? నీ పార్టీలోకి వచ్చినందుకు పాప దివి గారిని కూడా ఇరికిచ్చి పడేసినావు. ఆమె ఒక మాట అన్నది, హీరోను విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్స్ వచ్చినట్టు. పాపం ఏంది ఇది? ఏం చేయాలనుకుంటున్నావు? నిజాలు బ్రహ్మాండంగా భర్తం,
ఇలాంటి కొత్త నవయుగంతోనే డెఫినెట్ గా మీలాంటి మీడియాతో కూడా త్వరలోనే ఒక కార్యాచరణ పెట్టుకుంటాం. బాధితుల దగ్గరికి పోదాం, డీజీపీ దగ్గరికి పోతాం. తప్పు చేయనప్పుడు నేను ఎక్కడికైనా సిద్ధమే అని అన్నది కదా. ఏది మరి ఏడ సిద్ధం? ఇంతకు ముందు ఫోన్ మాట్లాడింది సిస్టర్ ఫోన్ తోని కాదు, సిస్టర్ ఫోన్ తోని మాట్లాడుతుంటే మీ మీడియానే సాక్ష్యం కదా. తప్పు చేయనప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. నిజంగా అన్న మరి సంపత్ అన్న నువ్వు నా పైన ఎందుకు బ్యాన్ వేయాలనుకుంటున్నావు మాట్లాడాలి కదా. నువ్వేం తప్పు చేయకపోతే మాట్లాడాలి కదా. ఇదే కదా నీ క్వశ్చన్ సరైన ఆన్సర్. ప్లీజ్ యా. సో నేను ఏమంటున్నా అంటే నిజాలు బయటికి రావాలి. బాధితుల తరపు నుంచి దయచేసి మీ మీడియా వాళ్ళు ముందు నుంచి కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఛానల్ వాళ్ళందరికీ కూడా తెలుసు గత 15 ఏళ్ల నుంచి మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నిజాయితీ వైపు నిలబడతాం. ఓకేనా? నిజాయితీ వైపు నిలబడతాం, బాధితులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ. కోటేష్ గారు, మీరు ఇప్పుడు మీడియా ముందే ఉన్నారు, మీ మాటలు కూడా మీడియా వాళ్ళు వింటున్నారు. కాదు, ఇప్పుడు మనము డీజీపీ ఆఫీస్ తో పాటు సిబిఐ ఆఫీస్ కూడా వెళ్తాము. ఇప్పుడు దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎంత మంది చనిపోయినరు? మన దగ్గర ఈ బాధితులు ముగ్గురు చనిపోయినరా? డబ్బులు ఇచ్చిన వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు ఆల్రెడీ. వాళ్ళ వీడియోలు పంపించిన. అవునవును, నాకు వీడియోలు పంపించారు ఆల్రెడీ. నా దగ్గర ఆల్రెడీ ఇవి పేపర్స్ కూడా ఉన్నాయి. అవి పేపర్స్ అన్ని నాయే పంపించిన. నాయి ఎంత అంటే 2.5 కోట్లు దాకా పంపించిన. మీ ఎన్ని పంపించారు? నాయి 2.5 కోట్లకు పంపించిన. 2.5 కోట్ల వరకా? ఓకేనండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీడియా ముందు. మీరు కూడా ఆల్రెడీ ఇప్పుడు పంపించిండ్రు. నేను ఇప్పుడు మీడియా సమావేశంలోనే ఉన్నా. డెఫినెట్గా బాధితుల పక్షాన మీ వెంబటి ఉంటాం. ఎవరైతే దొంగల పక్కన ఉంటానో వాళ్ళకి కూడా బట్టలు ఇప్పుతాం బాజాప్తగా. ఖచ్చితంగా మాకు అధిక వడ్డీ ఆశ చూపించి మాకు మోసం చేసిరు. మా బాధితులు ఎంప్లాయీలు చచ్చిపోతురు. ఆ వీడియోలు కూడా వైరల్ చేస్తున్నావు, నీకు పంపించిన. లేకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయండి, ఎంత డబ్బులు పెట్టిరు ఏందని మీకు అర్థమైపోతుంది. ఆ మీడియా వాళ్ళకి తీసుకురండి. తప్పకుండా మీడియా వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాం. డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తాం. సిబిఐకి కూడా కేసు పెడతాం. డెఫినెట్లీ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మంగళి ఒక పార్ట్స్, మధు ఒక పార్ట్స్, భీమా అనేటోడు ఒక పార్ట్స్. అచ్చా, మంగళి ఒక పార్ట్, మంగళి ఒక పార్ట్, మధు ఒక పార్ట్. ఓకే. భీమా ఒక పార్ట్, సింగిల్ పర్సన్. ఓకే. తప్పకుండా అండి. ఒక 2 రోజులనే మనము ఇప్పుడు మధు ఎవరో కాదు, అతను కూడా మా బామర్ రైతాడు. మధు మా ఊరు నుంచి 10 కిలోమీటర్ దూరం అవుతుంది. ఓకే. మంగళి వాళ్ళ చెల్లెలకు మా మధుకిస్తా అని చెప్పేసి మాయమాటలు నమ్మించి 100 కోట్లు దుబ్బేసిందామా. ఓకే. మళ్ళీ చెప్పండి, ఇది ఇక్కడ మీడియా వాళ్ళు మళ్ళీ వింటున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మంగళి ఇప్పుడు అతను వాళ్ళది ఎక్కడంటే మన ఆంధ్ర. ఓకే. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి ఆ పాటలు ఈ పాటలు ఏదో సింగర్ గా ఉండి ఏదో బతుకుతుంది. ఓకే. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా, మధుకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇల్లు కట్టేది కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం కట్టిస్తారు అనమాట. ఓకే. వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఓకే. మంగళికి ఇదంతా తెలుసు. ఆల్రెడీ ఆ ఇంటికి వచ్చి ఫోటో దిగింది. ఫోటో పెడతా ఇప్పుడు. ఓకే. ఉంది అండి. అది మరి సంబంధం లేదనుకుంటా కూడా మాట్లాడింది కదా తను. సంబంధం లేకుంటే పల్లెటూరికి ఎందుకు వచ్చింది వదిపట్లకి ఎందుకు వచ్చింది అంటున్నా. అతను మంగళి వాళ్ళ చెల్లెలు ఎందుకు వచ్చింది అంటున్నా. చలో, ఇప్పుడు మీరు ఎంత బాధితులు దీంట్లో మీ ఎన్ని కోట్లు పోయినాయి మీ పర్సనల్ గా? మా పర్సనల్ మా ఊరు నుంచి 30 కోట్లు. మీ ఒక్క ఊరు నుంచి 30 కోట్ల? మా ఒక్క ఊరు నాగార్జున సాగర్ నుంచి మాది పరివేదుల పాల్దితండ పెద్దహూర మండలం నుంచి 30 కోట్లు. దయచేసి ఏ టైము ఏ తారీఖు నీకు ఆల్రెడీ రిసిప్ట్ అన్ని పంపించిన. అవును. నేను ఆన్లైన్ చేసిన పేపర్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ చేసిన పేపర్ల ఓకే. మొత్తం పేపర్లు కూడా పంపించిన నేను. ఓకే. అయితే నేనేమంటున్నా అంటే 2 days లో మనం ఒక మాట నా మాట వినండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక 2 రోజులలోనే నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ ఒకసారి తీసుకుంటాను, సిబిఐ వాళ్ళది కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీ బాధను మొత్తం ప్రపంచానికి తెలుపుతాం. ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నా ఎవరెవరైతో
ఈ సం- దొంగలంతా ఎవరి కుర్ర మూతిలంట ఎవరు వీళ్ళు దొంగలంట దోచుకోవడానికి వస్తున్నారు మా మధ్యలో. వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టిన వాళ్ళ? డబ్బులు పెడితే మాలాగా రిసిప్ట్ ఇవ్వమని చెప్పు, నేను రిసిప్ట్ అన్ని పంపించిన కదా. ఉమ్, ఉమ్. ఏ తారీఖు కట్టినా, ఎన్ని లక్షలు కట్టినా, ఏ తారీఖు ఇచ్చినా, ఎన్ని లక్షలు కట్టినా ఇవన్నీ రిసిప్ట్ ఉన్నాయి కదా. ఏ తారీఖు కట్టినా మళ్ళా అంటే ఫోన్ పేనా, గూగుల్ పేనా, బ్యాంక్ ట్రాన్స్లేషన్ లా అన్ని ఉన్నాయి కదా. అలా ఈ కుర్రమూతిలో లేదా పెట్టినము ఇవన్నీ తీసుకురమని చెప్పండి. ఆడెవరు మాట్లాడటానికి, మంగళ గురించి మాట్లాడటానికి? ఓకే ఓకే. ఆ అయితే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళంతా బినామీలు, వీళ్ళంతా మంగళి సైడ్ మాట్లాడితే ఒక 20 లక్షలు 10 లక్షలు ఇస్తారేమో. నేను బంజారా సేవా సంఘం లీడర్లు అంటే ఎవరు ఓట్లు పెట్టి గెలిపించిన నీ లీడర్ కి, నీ ఇష్టానికి నువ్వు లీడర్ అయిపోయినావు. నీకు ఎవరైనా లీడర్ నిలబెట్టి నువ్వు ఏమైనా నల్గొండ జిల్లాలో నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు. మీరు ఈ పర్సన్ గురించి కూడా నిన్న ఫోన్ మాట్లాడుతూ ఏమో అంటే ఏదో చెప్పారు, ఒకసారి మీడియాకు ముందు చెప్పగలుగుతారా ఇప్పుడు? మీడియా ముందే అతను మా ఎండి దగ్గర వచ్చి, అతనే బీమా మీరు డబ్బులు పెట్టిన దగ్గర వచ్చి ఎవరు? లేడీస్ లో 50 మందిని తీసుకొచ్చి, ఇతనే కుర్రమూతిలాల్ అనేటోడు పీపల్లి మండలం ఆయనకు ఉమ్. అవసరమైతే ఆయన పీపల్లి మండలంలో వచ్చి మాట్లాడమని చెప్పండి అచ్చా, ఎవరికి? ఈ కుర్రమూతిలాల్ కు. ఓకే, సంతోషం అండి. ఇక మీ బాధలు అయితే మీ గురించి మేము కొట్లాడుతున్నాం. ఈ మంగళి గురించి ఆయన మాట్లాడుతుండు. మంగళి గురించి మాట్లాడడానికి అది మా ఎస్టీ బిడ్డ, మా బంజారా బిడ్డ. ఎందుకు తిండు? బంజారాలకు మోసం చేసే కదా మొత్తం రీసార్ట్లు గీసార్ట్లు మొత్తం కొనడం. ఓకే రైట్ అండి. ఇక నేను ప్రెస్ మీట్ గత 2 రోజులలోనే దాని మీకు పూర్తి ప్రెస్ మీట్ కండక్ట్ చేసి డీజీపీ సిబిఐ వాళ్ళది మొత్తం రికార్డ్ పంపియండి, నో ప్రాబ్లం. అట్లా కాదు నా మాట వినండి. ఫోటోకి డబ్బులు పెట్టాం, నా పెట్టినట్టు బాగా రిసిప్ట్ ఉంది, ఆల్ మీడియాలో చూపియండి. చలో అయితే ఒక 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఇక్కడ పూర్తి మా వివరాలు తెలుసుకున్న తర్వాత నేను మీ దగ్గరకు వస్తానండి. ఇక ఈ మీడియా వాళ్ళని కూడా అక్కడికి కూడా తీసుకొస్తాను, మీరు కూడా ఇక్కడికి వద్దరు కానీ నేను ఒకసారి చెప్తానండి. ఓకే ఓకే. కానీ ధైర్యంగా ఉండమని చెప్పండి, ఎవరు చావద్దని చెప్పండి. మా డబ్బుల పోతులు మేమే కావడానికి సిద్ధంగా ఉన్నాం కదా. లే నా మాట వినండి, నా మాట వినండి. మీరు ఇప్పుడు చచ్చిపోయారా? నీకు ఫోటోలు పెట్టా, ఆహా, వీడియోలు పెట్టా. మీరు నా మాట ఊరికి వచ్చి డబ్బులు మీరు నా వాస్తవ కారణం అడగండి. ఒక్కొక్క మాట మీరు నా మాట వింటలేరు. నేను ఏమంటున్నా అంటే ఎవరిని చనిపోవద్దని చెప్పండి, ధైర్యంగా ఉండమని చెప్పండి. ఇవాళ మీరు తండాలలో ఉన్నా, ఇవాళ మీ గురించే మేము కొట్లాడుతున్నాం. మీ గురించి ఇప్పుడు మంగ్లీ గారి పైన కూడా మీరు నాకు ఫోటోలు పంపించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, జాతి పేరు వాడుకున్నారు, జాతి పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకున్నారు. జాతి తను ఎదుగుదల గురించి జాతిని వాడుకున్నది, తను ఎదుగుదల గురించి జాతి డబ్బులు వాడుకుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి బయటపడడానికి కూడా కొంతమంది దొంగలకు డబ్బులు ఇచ్చి కూడా మళ్ళీ జాతి పేరు చెప్పుకొని బయటపడాలని చూస్తున్నారు. కానీ తనని శాశ్వతంగా బహిష్కరించేటట్టు నేను ప్లాన్ చేస్తున్నాము. బాజాబ్తా చెప్తున్నాను, ఇటువంటి దొంగలు కూడా రావద్దు అని అనుకుంటున్నాను. డెఫినెట్గా చెప్తున్నాను. ఇక నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారం. నా పేరు వినోద్ నాయక్. ఈరోజు ఈ మధు అయితే ఎవరైతే ఉన్నారో ఆ బాధిత పక్షాన ఈరోజు మా విలేజ్ నుంచి, మాది దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, సాగర్ నియోజకవర్గం కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ బాధితులు మొత్తము మా విలేజ్ లోనే మా సొంత అన్ననే 2 కోట్ల రూపాయలు ఈ మధు అనే వ్యక్తికి సమర్పించడం జరిగింది. వీళ్ళ ఒక స్కామ్ ఏంటంటే, 1 కోటి రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి నెలకు వచ్చేసి 15 లక్షలు ఇచ్చే బ్యాచ్. ఆ బ్యాచ్ ని తయారు చేసుకుని ఇప్పుడు వీళ్ళైతే ఎవరిని మభ్యపెట్టి వీళ్ళని అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళ నుంచి ఒక చైన్ వైజ్ సిస్టమ్ గా ఒక క్రియేట్ చేసి వాళ్ళ నుంచి, బాధితుల నుంచి పైసలు తీసుకొని వీరు వేరే దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలాంటి మంగ్లీ పేర్లు ఇంకో పేర్లు భారీగా వాడుకొని వాళ్ళని ఆశ చూపించి ఈరోజు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఈరోజు పైసలు తీసుకొని వాళ్ళకి అధిక ఆశ, వడ్డీ ఆశ చూపించి ఈరోజు అమాయకులను బలి తీసుకున్న పరిస్థితి. ఈరోజు ఈయన బలరాం అనే వ్యక్తి, ఈయన క్యాంపస్ స్టూడెంటే, ఈయన బాధితుడే ఈరోజు మందు దాగి చనిపోయిండు. ఈరోజు బాధితుల పక్షాన తీసుకున్న వడ్డీ పైసలు ఏవైతే ఉన్నాయో వాటికి తీర్చలేక వాళ్ళ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లు పెట్టి, ల్యాండ్ పేపర్లు పెట్టి, బ్యాంకు లోన్ తీసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వీళ్ళకు నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఈరోజు వీళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ మధు అనే వ్యక్తి, ఈ బాలాజీ అనే వ్యక్తి, ఈ శివ అనే వ్యక్తి, ఈ మంగ్లీ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ బాధితులు అనేది చావుకి కారణం లేకపోయేది. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో హాయిగా ప్రశాంతంగా వచ్చిన అరకొరక జీతాలతో కావచ్చు, అరకొరక డబ్బులతో కావచ్చు ప్రశాంతంగా బతికేవాళ్ళు. ఈ రోజు గిరిజనులు
ఈ రోజు ఈ స్థాయికి వీళ్ళు మా గిరిజనులను మమ్మల్ని మోసం చేసే స్థాయికి దిగజారు అంటే వాళ్ళ తెలివి ఏ రకంగా ఉందో, వాళ్ళ తెలివి ఏ విధంగా పై స్థాయికి ఉందో, వాళ్ళు ఏ పెద్ద కోణాలతో పెద్ద తలకాయల చేతుల్లో ఉన్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఈ రోజు సంపత్ నాయక్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ఈ స్కామ్ ని బయట పెట్టడం ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న బంజారా బిడ్డలు సంపత్ అన్న గారికి ఫోన్ చేసి రాథోడన్న రవి అన్న గారికి ఫోన్ చేయడం వల్ల ఈ సమస్య పై స్థాయికి చేరుతుంది. ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుంచి వేలాది సంఖ్యలుగా ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కాల్ చేసి అన్న మాకు కూడా 2 కోట్లు ఇచ్చినాం, మాకు కూడా 5 కోట్లు ఇచ్చినాం, మేము ఒక 3 కోట్లు ఇచ్చినాం, మా ల్యాండ్ కూడా పెట్టినాం, మా ఇల్లు కూడా పెట్టినాం అని ఈ రోజు మీడియా సమక్షంగా రాని వాళ్ళు వాళ్ళ మొరను సంపదన్న లాంటి వాళ్ళకి, అశోక్ అన్న లాంటి వాళ్ళకి, మా లాంటి వాళ్ళకి విన్నపించుకోవడం జరుగుతుంది. మా పక్షాన ఈ బిడ్డలకు న్యాయం జరగడానికి వాళ్ళని 100% ఈ మంగ్లీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నారో, వాళ్ళ చెల్లె అయితే ఉన్నారో, వీళ్ళందరూ మధు వాళ్ళ ఇంటికాడ ఎందుకు పోయారు, వాళ్ళ చెల్లెలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఫంక్షన్ కి పిలుస్తావు, ప్రతి కార్యక్రమానికి పిలుస్తావు, ప్రతి బర్త్డేగా పిలుస్తావు, నీకు 15 లక్షల ఏదో గోల్డ్ చైన్లు అంట, ఏవో గోల్డ్ నెక్లెస్లు అంట, ఇవంతా ఆరోపణలు ఉన్నాయి. దీనికి రుజువు చేసుకోవాల్సిన అవసరం నీ ముందు ఉంది. కాబట్టి మా గిరిజన బిడ్డగా మేము కూడా స్వీకరిస్తాం. మీరు గిరిజన ట్యాగ్ వేసుకొని గిరిజన కార్డులు ఆడుకొని ఈరోజు గిరిజన బిడ్డలనే మోసం చేసే స్థాయికి ఎదిగిరు. కాబట్టి ఈ యావత్ తెలంగాణలో ఈ బాధితులు ఎవరున్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతాం. మీరు కూడా మాకు అండగా నిలబడని మీడియా వాళ్ళు కూడా వీటిని ఎంత పాసిబుల్ అయితే అంత ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం.